రికగ్నిషన్లోకి వచ్చేసి రికగ్నేషన్ వచ్చాడు సార్. ఫుల్ రికగ్నేషన్ వచ్చింది. దాని తర్వాత ఓకే, అరే నా సర్కిల్ మొత్తం ఆర్టిస్టులు అయిపోయారు, నేనేమో అవ్వట్లా. ఏంటిది మన దగ్గర విషయం ఉందో లేదో డౌట్ మీకే వచ్చిందా? డైట్ వచ్చేది మనకు. అంటే పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మనకు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఏదో చేస్తున్నట్టున్నాం మనం. స్క్రీన్ మీద పనికి రాదేమో, వస్తే ఎక్కడో దగ్గర క్లిక్ అవుతారు క్లిక్ కదా. అవుతాం కదా అని సో మెనీ డౌట్స్ ఉండేది సార్. సో ఫర్దర్గా ఒకటే అనుకున్నా, ఫర్దర్గా నేను వన్ డే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్. ఇక్కడ అప్పటికే 10-12 years అయిపోయింది సార్. రైట్, వాళ్ళు అయ్యారు, నేను అవ్వాల. ఓకే, అవ్వకపోయినా నేను ఇక్కడే ఉండాలి. నేను ఆర్టిస్ట్ కాకపోయినా జూనియర్ ఆర్టిస్ట్కి 500 వచ్చిన నాకు రోజు ఆ డబ్బులతో అయినా మెయింటైన్ అనుకుని ఇక్కడే ఉండాలి. బట్ ఇండస్ట్రీకి వదిలి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ 10-12 years నేను ఇండస్ట్రీలో వేస్ట్ చేసుకున్న టైం. కరెక్ట్. మళ్ళీ నేను ఫర్దర్గా వేరే పని చేసినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అవును, మళ్ళీ 10-12 ఏళ్ళు వరకు. అది ఏ బిజినెస్ చేసినా ఏం చేసినా మళ్ళీ నా జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి. కరెక్ట్. ఆల్రెడీ నాకు 12 సంవత్సరాలు ఇక్కడ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నేను కొత్తగా చేసిన అది మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే స్థితిలో నేను లేను. మంచైనా చెడైనా ఎంతో